నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. శివ అంటే శుభమును, మంగళమును, భద్రమును, శ్రేయస్సును కలుగచేసేవాడు అని అర్థము. అంత విశిష్టమైన శివస్వరూపం 3 రకాలుగా ఉంటుందని ఆర్యోక్తి. 1 జ్ఞానము చేత మాత్రమే చూడగలిగేది, ఇదే ఈ సృష్టికంతా చైతన్యం కలిగించేది. 2వది సాంబశివ స్వరూపం, అంటే మనము కంటితో చూడగలిగే మాతాపితృల రూపం లాంటిది. ఈ స్వరూపం జగదేకమాత పార్వతీదేవితో కలిసి గోచరించేది. 3వది లింగ స్వరూపం, దీనినే ఆరూపరూపి అని పురాణాల్లో చెప్పబడింది. అంటే అటు పూర్తిగా మూర్తిమంతమైంది కాదని, అలాగని రూపం లేనిది కాదు అని అర్థం. ఆ లింగ స్వరూపం ఉద్భవించిన రోజునే మనం శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. మన ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటారు. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడు లింగోద్భవమూర్తిగా అవతరించటానికి ఒక పురాణ కథ ఉంది. ఒకానొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటామాటా పెరిగి వారిరువురిలో ఎవరు గొప్పో తేల్చుకోవాలనుకున్నారు. వాదన తారాస్థాయికి చేరింది. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్లాడు. మరోవైపు బ్రహ్మ తన హంసవాహనమెక్కి ఆకాశమంతా తిరగటం ప్రారంభించాడు. బ్రహ్మ విష్ణువులు ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర తెలియక వెతుకుతూ అలసిపోయారు. చివరికిక లాభం లేదనుకొని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకుని, మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాం అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి, మీలో ఎవరు గొప్పో అనే పోటీ వాదోపవాదన గమనించి మీ పోటీని తగ్గించటానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చిందని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయ్యిందని పురాణ కథనం. శివరాత్రి రోజున ఉపవాసముండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు. అభిషేకాలు పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు. కోరిన వెంటనే వరాల జల్లు కురిపించే ఆ భోళా శంకరుడికి ఈ విశిష్ట పర్వదినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు భజనలతో శివనామం మారుమోగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివపంచాక్షరి జరిపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రవత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. అర్ధరాత్రి సమయాన లింగోద్భవం జరిగింది కాబట్టి ఆ సమయంలో ప్రత్యేక అభిషేకాలు, తదనంతరం శివపార్వతుల కళ్యాణంతో జాగరణ పూర్తవుతుంది. ఏడాది పొడుగునా ఏ పూజలు చేయనివారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వర్ని ప్రార్థించి శివసన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలున్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవ క్షేత్రాలలో పంచారామాలు ప్రముఖమైనవి. ఆంధ్రప్రదేశ్లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరు పొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారం, పల్నాడు జిల్లాలోని అమరారామం. ఈ క్షేత్రాలు శివరాత్రి దినాన భక్తుల శివనామ స్మరణతో మారుమోగిపోతుంటాయి. అంతేకాకుండా 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రం మహామహిమాన్వితమైన శైవక్షేత్రం. శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం.
నల్లమల అడవులలో కొండగట్టుల మధ్య గల ఈ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. శివరాత్రి రోజున ఈ క్షేత్రం హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమోగుతూ ఉంటుంది. ఇవే కాకుండా శ్రీకాళహస్తి, కాళేశ్వరం, మహానంది, వేములవాడ ప్రసిద్ధ శైవక్షేత్రాలు, పలుచోట్ల కాశీబుగ్గ రామేశ్వరాలయాలుగా పిలువబడే పురాతన శివాలయాలు చాలా ఉన్నాయి. ఓం నమః శివాయ.